మే 16వ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి లోపు కర్కాటక రాశి వారు జాక్పాట్ కొట్టబోతూ ఉన్నారు. ఈ రెండు పేర్లతో ఉన్న స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి, లేదంటే నష్టపోతారు. మే 16వ తేదీ శక్తివంతమైన సంకటహర చతుర్థి లోపుగా కర్కాటక రాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది? వీరు ఎటువంటి స్త్రీలతో జాగ్రత్త పడాలి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కర్కాటక రాశి వారికి ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా, మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుందో క్లియర్గా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ సమయం తోటివారి సహకారం పూర్తిగా ఉంటుంది. మీ ప్రతిభకు పెద్దల నుండి ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రులతో చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. శ్రీ ఆంజనేయ స్వామి వారి స్తోత్రం చదివితే చాలా బాగుంటుంది. మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగంలో చాలా మంచి ఫలితాలు సాధిస్తారు. మీరు ఏ పని ప్రారంభించినా సరే విజయం మీదే అవుతుంది. మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. మీరు నమ్మకంగా చేసే పనులకు గుర్తింపు కూడా ఉంటుంది. ఆర్థికంగా లాభాలు ఉన్నాయి. మీ శక్తి మేరకు కష్టపడండి. విష్ణువును ధ్యానించడం శుభప్రదమైన మార్పులు అయితే తీసుకొస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ కర్కాటక రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. మీ జీవితం మునుపెన్నడు కూడా చూడని రీతిలో మారుతుంది. కెరియర్ పరంగా చాలా మంచి అవకాశాలు అనేవి వస్తాయి. వృద్ధి మరియు అభివృద్ధి, ఆర్థికంగా మంచి లాభాలు, పెట్టుబడులు కూడా లాభాలు కలుగుతాయి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. విదేశీ ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. సంబంధాల్లో సానుకూలత, వ్యక్తిగత వృద్ధి కూడా చెందుతుంది. మీరు ఈ సమయంలో స్త్రీ కారణంగా జరగబోయే మార్పులకు అయితే జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా రెండు పేర్లతో ఉన్నటువంటి స్త్రీల కారణంగా, అంటే ఒకటి తెలుగు అక్షరం సా అనే అక్షరము, లేదా ఇంగ్లీష్ అక్షరం ఎస్తో స్టార్ట్ అయ్యేటటువంటి అక్షరంతో ఏ విధమైన స్త్రీ అయితే ఉంటుందో, రెండవది తెలుగు అక్షరం పాగుణింతం లేదైనా అక్షరం, ఇంగ్లీషు అక్షరం పీతో స్టార్ట్ అయ్యేటటువంటి అక్షరంతో ఉన్నటువంటి స్త్రీ, ఈ పేర్లతో ఉన్నటువంటి స్త్రీల కారణంగా మీరు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే నష్టపోయే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి. ఇద్దరు స్త్రీలతో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కర్కాటక రాశి వారికి ఈ సమయం విద్యా రంగంలో చాలా మంచి ఫలితాలు, శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. విద్యార్థులకు చాలా అనుకూలమైన సమయం కనబడుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం, భాగస్వామ్యాలు అనుకూలంగా ఉండవచ్చు. ఈ రాశి వారికి 2025 ఒక మిశ్రమ ఫలితాల సంవత్సరంగా కావచ్చు. కానీ సానుకూల ప్రభావాలు అనేవి అధికంగా ఉంటాయి. జాగ్రత్తలు తీసుకుంటే ఈ సంవత్సరం చాలా అనుకూలత అనేది అధికంగానే ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ కర్కాటక రాశి వారికి ఈ సమయంలో ఖర్చులు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి కనుక తగిన జాగ్రత్తలు పాటించాలి. వ్యక్తిగత విషయాల కొరకు, అలాగే కుటుంబ అవసరాల కొరకు, ప్రయాణముల కొరకు కూడా ధనము ఖర్చు చేస్తారు. వాక్స్థానంలో కేతువు ప్రభావము చేత ఆవేశపూరిత నిర్ణయాలు, గొడవలు చాలా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్య విషయాలందు శ్రద్ధ వహించాలి. పనులు యందు చికాకులు అధికంగానే ఉంటాయి. కర్కాటక రాశి వారికి 2025 సంవత్సరంలో కోపము, ఆవేశము, వాదన వంటివి కూడా పెరిగే అవకాశాలు, సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. శాంతంగా వ్యవహరించడానికి ప్రయత్నం చేయండి. ఎవరికి ఏ విధంగా ఉంటుంది అంటే ఈ 2025 సంవత్సరం కర్కాటక రాశి విద్యార్థులకు మధ్యస్థం నుండి శుభ ఫలితాలు అయితే ఉంటాయి. వ్యాపారస్తులకు ఖర్చులు అధికంగా
అధికంగా కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్లు చికాకులు కలుగుతాయి. అయినప్పటికీ కూడా ప్రమోషన్లు వంటివి కలిసి వస్తాయి. ఉద్యోగ మార్పు వంటివి కలిసి వస్తాయి. కర్కాటక రాశి రైతాంగానికి మధ్యస్థం నుండి చాలా అనుకూలమైన ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి. రాజకీయ నాయకులకు అనుకూలంగా లేదు. కర్కాటక రాశి వారి కోర్టు విషయాల యందు వ్యవహారాల యందు తగిన జాగ్రత్తలు పాటించాలి. స్త్రీలకు అనారోగ్య సమస్యలు మరియు కుటుంబ సమస్యలు కూడా ఇబ్బందులు కలిగించవచ్చు. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ పాటించాలి. ఆచరించాల్సిన పరిహారాలు ఏమిటి అంటే కర్కాటక రాశి వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు ఈ సంవత్సరం శనివారం రోజున విఘ్నేశ్వరుని దుర్గాదేవిని పూజించాలి. సోమవారం రోజున శివారాధన చేయాలి. నవగ్రహ పీఠహర స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం వలన వీరికి అన్నీ కూడా శుభ ఫలితాలే కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదు. చూస్తారు కదండి, కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వ రాశి. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన వీరికి అధికంగా ఉంటుంది. వీరు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనిపించే అవకాశాలు అధికంగా వస్తాయి. ఈ కర్కాటకం అనగా ఎండ్రకాయ, ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది. నీళ్లలో అట్టడుగున ఉంటూ నీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది. నీటి మీద ఏమాత్రం అలజడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది. మనకు ఎండ్రకాయ ఆకారం అనేది చాలా భయంకరంగా కనబడుతుంది. అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని ఇది కలిగి ఉంటుంది. అనగా దీనిని అనుసరించి కర్కాటక రాశి వారు గొడవలు అంటే అసలు ఇష్టపడరు. అలాగే ఇంటి వ్యవహారాల్లో శ్రద్ధ వహిస్తారు. ఇది వీరిలో ఉన్న ప్రత్యేక గుణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి చక్రంలో 4వ రాశి చరరాశి. అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు. వీరు టక్టకా నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు చకచక మారిపోతూ ఉంటాయి. వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు. వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు. ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా సమస్యలను వీరు చాలా జటలం చేసుకుంటారు. ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడుచుకుపోయే స్వభావాన్ని కూడా వీరైతే కలిగి ఉంటారు. వీరి ఆలోచనకు కార్యాచరణకు ఉన్నటువంటి మధ్య అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు. ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు అధికంగా ఉంటాయి. అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది. వీరికి తరచి ఆలోచించే గుణం వీరిలో అధికంగా ఉంటుంది. అందుచేత వీరు ముత్యాన్ని ధరిస్తే చాలా మంచిది. ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు కూడా తగ్గుతాయి. ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలిగి ఉంటారు. సమాజ సేవ పట్ల వీరు చాలా ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. ధనం దానంతరం అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి కూడా అధికంగా ఉంటుంది. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.